మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ఈ రోజు మనతో పాటు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఒక కార్యకర్త నుంచి ఎంపీ స్థాయిగా ఎదగడానికి ఆయన జర్నీలో చాలా విషయాలు చాలామందికి మోటివేట్ చేసేలా ఉంటాయి. అండ్ హర్డిల్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా ఫేస్ చేశారు, అండ్ రాజకీయాల్లో రాణించాలి అని అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, డబ్బుతో కూడా సంబంధం లేదు, మంచి మైండ్ సెట్ ఉంటే కార్యకర్త నుంచి ఎంపీ వరకు వెళ్ళొచ్చు అనేటువంటి దానికి మంచి ఉదాహరణ కలిసెట్టి అప్పలనాయుడు గారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి పొలిటికల్ జర్నీని గతంలో నేను చాలాసార్లు వీడియోస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎపిసోడ్ వైజ్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కుదిరితే వెనక్కి వెళ్ళి మిగతా ఎపిసోడ్స్ కూడా చూడండి. సో ఎపిసోడ్లో కంటిన్యూగానే థర్డ్ ఎపిసోడ్ ఇది. సో అందులో భాగంగానే కలిసెట్టి అప్పలనాయుడు గారితో మాట్లాడదాము, ఆయన జర్నీ ఏ విధంగా సాగింది అనేది. నమస్కారం సార్. నమస్కారం. సో కొంతవరకు జర్నీ మీరు నేను మాట్లాడుకున్న దాంట్లో జరిగింది. ఎర్రన్నాయుడు గారి స్టోరీ దగ్గర నుంచి వద్దాము. అండ్ కన్నెధార ఉద్యమం ఏదైతే ఉందో అక్కడి నుంచి మాట్లాడుకుందాం. కన్నెధార ఉద్యమం సమయంలో అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక 50,000 ఇచ్చారని చెప్పేసి తెలిసిందే. అవును, యాక్చువల్గా కన్నెధార ఉద్యమం చాలా స్వచ్ఛమైన ఉద్యమం. ఎందుకు స్వచ్ఛమైన అంటున్నానంటే మాటలో కానీ ఉద్యమంలో కానీ స్వచ్ఛం ఉండాలి. అక్కడ గిరిజనుల కొండ, గ్రానైట్ కొండ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు వారు వాళ్ళ అబ్బాయికి అప్లై చేసేటప్పుడు తోట సౌర మొకలింగం గారని ఒక గిరిజన సర్పంచ్, ఆయన సర్పంచ్గా ఉన్నారు. ఆయన అనుమతి లేకుండా గ్రానైట్ కొండని వాళ్ళు మంజూరు చేసుకున్నారు, శాంక్షన్ చేసుకున్నారు. అది ఒక ఈనాడు పత్రికలో ఒక ఐటెం వచ్చింది. ఏంటి, రాష్ట్రపతితో బెస్ట్ అవార్డు తీసుకున్న సర్పంచ్ విలేజ్లో అనుమతులు లేకుండా గ్రానైట్ కొండని ఇట్లాగా అనుమతులు ఇచ్చారు, పర్మిషన్ లేకుండా ఎన్ఓసి ఇవ్వాలి సర్పంచ్ అని ఒక ఆర్టికల్ వచ్చేటప్పుడు ఉదయాన్నే మార్నింగ్ ఈనాడు పేపర్ చదువుతుంటా నేను మా మిస్సెస్ కూర్చున్నాం. చదువుతుంటే అరే నేను ఎట్లా కనెక్ట్ అయ్యామంటే ఒక రాష్ట్రపతి అవార్డు సర్పంచ్గా తీసుకున్న వ్యక్తి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే తను ఏదో చేయాలి, తన తపన. ఊరికనే రాష్ట్రపతి అవార్డు భారతదేశంలో ఉన్న ఒక 10-15 మంది ఎంపిక చేస్తారు, అందులో వీరు ఒకరేనంటే ఏదో ఒక భావాలు ఉంటాయనేది ఆలోచించే. కానీ నాకు వెంటనే తర్వాత ఏమీ చదవలేదు, రాష్ట్రపతి అవార్డు సర్పంచ్ తీసుకున్న సర్పంచ్ ఊర్లో అనుమతి లేకుండా ఇట్లా చేశారని చెప్పి ఆర్టికల్తో వెంటనే మా మిస్సెస్ చెప్తే ఆమెను ఇద్దరం చదివాం. లేదు మనం ప్రొటెక్ట్ చేయాలి, మన బాధ్యత ఇది అని నేరుగా నేను 2 వీలర్ హోండా, హీరో హోండా మా మ్యారేజ్ కొనుక్కున్నా. 2 వీలర్ తీసుకొని నేను బేసిక్గా వెహికల్ ఉంది, 4 వీల్ ఉంది, కానీ అట్లా జర్నీ చేయాలనిపించింది. అంటే మనం నా సంకల్పం ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి పని చేసేటప్పుడు సౌకర్యాల కోసం ఆలోచించాను. బట్ అవసరమే, కానీ వెళ్ళాలంటే వెళ్ళాం. ఆ బండి మీద వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం వచ్చారు. శ్రీకాకుళం వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి, ఈయన ఫోన్ కూడా లేదు యాక్చువల్గా. ప్యూర్లీ గిరిజనుడు, కొండపైనే వాళ్ళంతా జీవన విధానం అంతా కూడా కొండపైనే ఉంటారు. వాళ్ళు కిందనే పులిపిట్టి విలేజ్ వారు. సంజీరావు అని ఒక ఆయన ఉంటారు, ఎన్జిఓస్, వారికి ఫోన్ చేశా. ఇట్లాగా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇట్లాగా వచ్చిందండి ఈనాడులో, నేను కలవాలండి అని అంటే కలిసెట్టి అప్పలనాయుడు అంటే జస్ట్ వారికి తెలుసు, వీరికి తెలియకపోవచ్చు కానీ సంజీరావుగా తెలుసు. ఓకే అండి అని నేనే వస్తున్నాను అంటే లేదు లేదు మేము వస్తున్నామని అన్నారు. అదే నేను చెప్పాను, మీరు ఇమీడియట్గా శ్రీకాకుళం వస్తే ఒక పని ఉందని చెప్పారు, తీసుకురాగలరంటే తీసుకురాగలమని చెప్పాడు. నేనేం చేశానంటే ఆల్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ సోదరుల్ని అన్ని పార్టీలను కూడా పిలిపించి ఇమ్మీడియట్గా ఏం చేసాం, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రులందరూ పిలిచి ప్రెస్ క్లబ్లో ఆయన సత్కారం చేశాం. ఫస్ట్ చేసింది ఎందుకు చేశానంటే ఉద్యమానికి ఇంక స్టార్ట్ అవ్వాలి ఉద్యమం, కానీ ధైర్యంగా వచ్చి మాకు ఈ కొండ తల్లి లాంటిది గిరిజనులకి, తల్లిని ఇట్లా చేస్తున్నానని చెప్పిన స్టేట్మెంట్ చూసి ఇమ్మీడియట్గా బయటకు వచ్చాడు ఈయన అనేది ఆయనకి సత్కారం చేసాం, ధైర్యానికి సత్కారం చేసాం. ఓకే, చేసిన తర్వాత చెప్పాం మేము సపోర్ట్గా ఉంటాం, మాతో పాటు ఈ మిత్రులందరూ ఉంటారు, బీజేపీ, అప్పుడు ప్రజారాజ్యం, మా టీడీపీ, మిగతా కమ్యూనిస్ట్ సోదరులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు మిత్రులు, మేమందరం మీ అంటుంటాం, మీరు ధైర్యంగా పోరాటం చేయండి అని చేసి వచ్చేసాం. మరుసటి రోజుల్లో పేపర్లో వచ్చింది, ఎర్రన్నాయుడు గారు ఫోన్ చేశారు నాకు, గుడ్ ఈవినింగ్ అమ్మా, చాలా బాగా చేసావు, బట్ చాలా నిజాయితీగా వాళ్ళని తీసుకు సత్కారం చేస్తాం, ఎందుకంటే అది అందరు బ్యానర్లో టీవీల్లో
న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. నిజాయితీ సత్కారం అని ఒక ఆర్టికల్ పెట్టి ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఓకే. ఈ సందర్భంలో ఎర్రన్నాయుడు గారు ఫోన్ చేశారు. చాలా బాగుంది, ఆయన ఢిల్లీలో ఉన్నారు అప్పుడు. ఫోన్ చేసి ఇట్లా చూశాను పత్రికల్లో, చాలా బాగా చేసాం, లీడ్ చేసాం, ఇప్పుడు మీరు లీడ్ చేయాలి ఈ ఉద్యమానికి అని అనేటప్పుడు ఓకే సార్ అని చెప్పేసి నేను నేరుగా అదే రోజు 4-వీలర్తో నేను వెళ్ళా, డ్రైవ్ చేసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ. పరిచయాలు తక్కువ, అంటే జిల్లా అయినప్పటికి కూడా గిరిజన ప్రాంతం కనుక మాకు రణస్థలంకి దాదాపు ఒక 100 above kilometers ఉంటుంది. బట్ పరిచయాలు తక్కువ. ఎవరైనా కారులో వచ్చేటప్పుడు సహజంగా ఆ గిరిజన ముఖాల్లో కానీ వాళ్ళ మనసుల్లో కానీ ఎట్లా అనిపిస్తుందంటే, ఎవరైనా పంపించారా, ధర్మం ప్రసాద్ గారిని పంపించాడు మీడియేటర్షిప్ కోసం, లేకపోతే వీరు ఎట్లా అని సహజంగా నమ్మరు కదా. ఫస్ట్ బేసిక్గా అవునవును నమ్మరు. మనం నిజాయితీగా ఉండొచ్చు, పరిస్థితుల్లో వాళ్ళని అనుమానిస్తుంటాయి. అవును. నేను వెళ్ళిన తర్వాత నేను పరిచయం చేసుకుని కలిసి తప్పలేంటండి, నేను సో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నా, ఒకసారి ఇట్లా చేశారు కదా మిమ్మల్ని కళ్ళంకి వచ్చింది చెప్పి ఊర్లోకి పోయాను నేను. అప్పటికే పోలీస్ యంత్రాంగాలు ఆడవాడు నడుస్తూనే ఉన్నాయి, ఇష్యూస్ నడుస్తుంది కనుక. వెళ్ళిన తర్వాత స్పష్టంగా చెప్పా, మీరు చేసే ఒక ఉద్యమం కార్యక్రమం చాలా నిజాయితీ అయింది. అప్పలనాయుడే కాదు, నాలాగా చాలామంది వస్తారు. మీరు ఆ నిజాయితీ కోసం చేసే పోరాటానికి నేను లేకపోయినా అద్భుతంగా మీరు సాధిస్తారు. మీకు మేము అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది, ప్రజలు అండగా ఉంటారు, ప్రజా సంఘాలు అండగా ఉంటాయి. మీ పోరాటానికి నేను చేయలేకపోయినా మీరు చేస్తారని చెప్పేసి అట్లా చెప్పిన తర్వాత అలా కాన్ఫిడెన్స్ పెరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా కొండెక్కా. ఎక్కి వాళ్ళు పోడు భూములు అంటారు అనమాట, వ్యవసాయం చేసే పోడు భూమిని వ్యవసాయం చేస్తారు, నేచురల్గా వ్యవసాయం చేస్తారు, ఏ ఎరువులు కూడా వేయరు. అవన్నీ కూడా ఫ్రూట్స్ తీసుకున్నాయి, మంచి పైనాపిల్ పండుతుంది పైన ఇప్పటికి కూడా. అలాగే కందులు వేస్తారు, రాగులు వేస్తారు, ఆ పైన ఈ అపార పంటలన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, అరే ఇంత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇది కొండను తీసుకెళ్ళిపోతే సరే వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఇలాంటి దగ్గర వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే సమయంలో అక్కడ ఒక దేవాలయాలు కూడా ఉన్నాయి. ముక్కుడు పోలమ్మ గుడి ఒకటి ఉంది, పైన వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారు, అప్పటికే ఉంది. ఈ గుళ్ళు ధ్వంసం చేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని మైండ్లో పెట్టుకొని సహజంగా స్టడీ వెళ్తున్నప్పుడే దాదాపు ఒక 2 hours జర్నీ జరుగుతుంది కొండపై వెళ్ళడానికి. అందరం కూడా ఇట్లా దారి ఏం లేదు, అట్లా చేసుకొని ఉంటూ వాళ్ళు వెళ్తున్నప్పుడు నేనైతే చెప్పులు వేసుకున్నా. నా ముందు నడిచిన ఆయన మొకలం గారు సర్పంచ్ గారు చెప్పులు లేవు, చెప్పులు ఈ రోజుకి వేసుకోడు ఆయన. సో వెళ్తున్నప్పుడు అనిపించింది, వీళ్ళు చూడు నమ్ముతాం. సహజంగా చిన్న జంగిల్స్ ఉంటే మన పిల్లలు మనం ఏమున్నాయో ఆలోచిస్తాము. ఆయన చెప్పులు లేకుండా వెళ్తున్నారంటే, చెప్పులు లేకుండా వెళ్తున్నారంటే ఒక రకం చెప్పండి, వాళ్ళు నమ్ముకున్న దేవత అవ్వచ్చు, లేకపోతే నమ్ముకున్న కొండ అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు, తను ఎట్లా ఎంత బ్లెస్ చేస్తున్నాయనే ఫీల్ క్రియేట్ అయింది నా మనసులో. ఈ రోజుకి తను అటు చూస్తే అట్లా ఉంటుంది. ఆ క్రమంలో నడుస్తుంటుంటే చెప్తున్నారు, అడిగండి సార్ మేము ఇట్లా సాగు చేసుకుంటున్నాం, ఈ పంట ఇట్లా సాగు చేసుకుంటాం అంటే అవన్నీ తీసి టేస్ట్ చేసుకుంటూ, కందులు ఉంటాయి ఆ కందులు తీసి తింటూ అట్లా పైకి వెళ్తున్నాం. అట్లా వెళ్ళేటప్పుడు ప్లేన్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు బ్లాస్ట్ చేశారు, గ్రానైట్ బ్లాస్ట్, శాంపిల్స్ చేస్తారు బ్లాస్ట్. అక్కడ కూర్చున్నా, నేను చెప్పా మనస్ఫూర్తిగా, సార్ మొకలం గారు మిగతా అందరూ గిరిజన నాయకులు ఉన్నారు, ప్రజాసంఘ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇక్కడ ఇది లాస్ట్ బ్లాస్ట్ చేసేది, శాంపిల్స్ తీసుకున్న బ్లాస్ట్ ఇది లాస్ట్ అవుతుంది, ఇక్కడ ఎవరు టచ్ చేయరు, ఇది కాపాడవలసింది మేం కాదు, ఇది మీరు నమ్ముకున్న దేవతలు అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన యూనివర్స్ అవ్వచ్చు. జస్ట్ అట్లా అనుకున్నా, ఈ ప్రకృతిని కాపాడవలసింది ప్రకృతి కాపాడుతుంది, మేము ఎవరం కాదు, మీ పోరాటం స్వచ్ఛమైంది చేయండి అని చెప్పేసి చెప్తూ అక్కడ సెల్ఫీ తీసుకున్నాను. నేను ఫోటో తీసుకున్నా. ఖచ్చితంగా ఇదే రోజున సెలబ్రేషన్స్ చేసుకుంటాం, ఇక్కడ రద్దు అవుతుంది జీవో, ఇది ఈ రోజా రేపా అని కదా, ఎప్పుడైనా రద్దు అవ్వాల్సిందే, మళ్ళీ ఇక్కడే మనం కూర్చోండి అని చెప్పేసి వారికి అక్కడ కూర్చొని చెప్తూ నేను కిందకు వచ్చి పోరాటం స్టార్ట్ చేస్తాం. పోరాటం ఏ పీక్కి వెళ్ళిందంటే, సిపిఐ నారాయణ గారు, సిపిఎం రాఘవులు గారు, బివి రాఘవులు గారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ప్రజారాజ్యం చిరంజీవి గారు, మెయిన్ లీడర్స్ బీజేపీ దత్తాత్రేయ గారు, టీడీపీని చంద్రబాబు నాయుడు గారు, ప్రజా సంఘాలు గద్దర్ గారు, అందరికీ ఇన్విటేషన్ చేసి అందరిని కూడా కన్నిదారు కొండ తీసుకెళ్ళా, కొండ దగ్గరికి అందరినీ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న వ్యక్తి అప్పుడు కిషోర్ చంద్రదేవ్ గారు కేంద్ర మంత్రి, వారికి కూడా వెళ్ళి వారిని కూడా తీసుకొచ్చా. ఇది మేము ఏం చెప్పామంటే, ఒక వ్యక్తి మీద మా పోరాటం కాదు, మాకు ఆయన మీద మా వ్యక్తిగతంగా ఏమీ లేదు, కానీ గిరిజనులు వాళ్ళు కొండగా తల్లిగా భావించుకుంటున్నారు, ఆ తల్లిని ఎవరైనా
తీసుకెళ్ళేటప్పుడు ఎట్లాగైతే ఫీల్ అవుతారు ఏదన్నా ఇబ్బంది కలిగితే, జస్ట్ ఆ గిరిజనులు కూడా అట్లాగనే ఫీల్ అవుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పాజిటివ్ పోరాటం, నేటివ్ కానీ వర్డ్స్ కానీ నేటివ్ సంబంధించిన విషయాలు కానీ ఏ రోజు మనం ప్రమోట్ చేయలే. అలా ఆ జర్నీలో ఈ జర్నీ చూస్తున్నప్పుడు ఎర్రన్నాయుడు గారు ఇక్కడే మన హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేస్తూ ఈ జరిగిన సన్నివేశాలన్నీ చెప్పారు. ఆయన పోరాటం ఎట్లా చేసుకొచ్చారండి. సార్ కూడా ఐడెంటిఫై చేశారు. సార్ కూడా అక్కడికి వచ్చారు కనుక. అప్పుడు కలిసారా చంద్రబాబు నాయుడు గారిని మీరు? అప్పుడు అంటే కలిసాం కానీ అంత క్లోజ్డ్ కాదు. సహజంగా అంత అంటే ఓకే ఓకే అనే తప్ప కానీ అంతా కాదు. ఇదంతా ఎర్రన్నాయుడు గారు చెప్పి ఇట్లా జరుగుతుంది పోరాటం, ఇట్లా చేస్తున్నాడు మినిట్ టు మినిట్ అన్నీ జస్ట్ షార్ట్లో చెప్పిన తర్వాత పరిచయం చేస్తూ నా ఎదురుగా చెప్పవలసింది. జనరల్గా లీడరు ఒక వ్యక్తి కోసం సహజంగా చెప్పరు. నేను చెప్తున్నా, కొంతమంది చెప్తారు. అందులో ఎర్రన్నాయుడు గారు ఒక ఆయన. ఎందుకంటే నేను చేశానని ఎక్స్పోజ్ అయ్యేవారు ఎక్కువ మంది ఉంటారు తప్ప వేరే వాళ్ళు చేశారు అని ఎక్స్పోజ్ అవ్వడం తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు ఎర్రన్నాయుడు గారు నేను చూసిన నాయకుల్లో ఆ రోజు చూసా. అలాంటి పరిచయం చేసిన తర్వాత ఆయన పిఎస్కి పిలిచి, శ్రీనివాస్ ఉన్నారు పిఏ, ఒక 50,000 ఇవ్వమ్మా అన్నారు. కవర్లో పెట్టి సార్ చేతుల మీద, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నాకు 50,000 ఇచ్చారు. వద్దు సార్ అంటే, లేదమ్మా నువ్వు అడ్వకేట్ని కళ్ళడానికి వచ్చావు, అడ్వకేట్కి నువ్వు అవసరాలు ఉంటాయి, నువ్వు తీసుకో. నేను కోర్టులో కేసు వేశాను నేనే స్వయంగా. మొక్కలంగారు గారు వేశారు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి. మీ దగ్గర నిజాయితీ ఉందని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 50,000 ఇచ్చి, ఇది తీసుకెళ్ళి లాయర్ ఖర్చులు ఉంటాయమ్మా, నువ్వు పోరాటం చేస్తున్నావు, లాయర్కి ఇవ్వాలి కదా, నువ్వు చేయి అని చెప్పేసి హైకోర్టు లాయర్ గారికి పంపించి రవీంద్ర గారిని రాజ్యసభ, మొన్ననే రాజ్యసభ అయిపోయిందండి, వారే టేకప్ చేశారు. ఆ సమయంలో ఇస్తున్నప్పుడు నేను తీసుకున్న డబ్బుల్ని ఏవైతే 50,000 అని ఇస్తున్నారో నాకు అనిపిస్తుంది అక్కడ నోట్లు కనిపించలే, నా ప్రశంస పత్రం కనిపించింది. నన్ను ప్రశంసిస్తున్న వారు ఇచ్చిన పత్రాన్ని మాత్రం, కవర్ మాత్రం నన్ను అభినందిస్తున్న లెటర్ నేను ఫీల్ అయ్యి తీసుకున్నా. తీసుకొని వెంటనే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తుందంటే ఆయన కూడా రెస్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా దాదాపు 2 days అయింది. 2 days హైదరాబాద్ నుండి దగ్గరుండి అంత కూడా ప్రాసెస్ చేయించిన తర్వాత వారు ఇచ్చిన డబ్బులు వారికి ఇచ్చి, ఆయనకు కూడా కాకుండా జూనియర్స్కి ఖర్చులు ఉంటాయి కదా, అవి చేశారు. అది అయిన తర్వాత ఉద్యమాన్ని చాలా పీక్కి వెళ్ళిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే ఢిల్లీ వెళ్ళి 1000 crores ప్రాజెక్ట్. అసలు అప్పటికే జయలలిత గారు చాలా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ఆ ప్రాజెక్ట్కి. అయితే ఇదేంటంటే ఇంత జరుగుతుందని కానీ, లేకపోతే అందరూ ఉన్న ఇన్పుట్స్, ఆ గిరిజనులతో ఉన్న పంట కానీ, మమేకింగ్ కానీ, వాళ్ళకు ఉన్న ఎఫెక్షన్ కానీ వీరు తెలియదు, యాక్చువల్గా తెలియదు ధర్మం ప్రసాద్ రావు గారికి. ఆ మాట కూడా చెప్పుకోవాలి. బట్ వ్యాపారంలో ఉన్నాం కనుక ఒక అప్లికేషన్ వేశారు, చాలామంది వేశారు, వీళ్ళు సహజంగా ఆలోచిస్తారు కదా, అట్లా అయ్యింది. తరువాత ఆ క్రమంలో ఒక ఎఫెక్షన్ క్రియేట్ అయింది నాకు గిరిజనులకి. ఎంతవరకు వచ్చిందంటే అది ఈరోజు స్టిల్ దాదాపు ఒక 15 నుంచి 18 సంవత్సరాలు అవుతుంది ఉద్యమం, 15 ఏళ్ళ పైన అవుతుంది. ఈరోజుకి కూడా సంక్రాంతి కానీ లేకపోతే జాన్వరి 1 కానీ కలిసి వచ్చేటప్పుడు అక్కడ ఏదైతే పండిస్తారు పంట, ఈరోజు కూడా మా ఇంటికి తెస్తారు. గ్రేట్ సార్, చాలా ఆనందంగా ఉంది వినటానికి కూడా. అసలు ఎంత ఆనందం అంటే, మొన్న నేను ఎంపీ అయిన తర్వాత ఇంటికి కలడానికి వచ్చినప్పుడు అక్కడ పండిన ఫ్రూట్ తీసుకొచ్చారు, పైనాపిల్ 2 ఫ్రూట్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంటే ఎంత ఆనందం కలుగుతుంటే, ఇప్పుడు చెప్తుంటే కూడా చాలా ఆనందం కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏది చేసినా సరే నిజాయితీ చేయాలి. ఈరోజు ఎంత హ్యాపీగా అసలు అంటే ఎంత కనెక్టెడ్ అయిందంటే, మొన్న కూడా ఒక సందర్భంలో నక్సల్స్ నుంచి కూడా బయటపడే సందర్భాలు కూడా ఆ ఉద్యమం కారణమైంది. అదే కదా లాస్ట్ టైం చెప్పాను. అంటే ఎన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతీది కూడా మన నిజాయితీ ఉండేటప్పుడు మనం ఎవరిని భయపడవసరం లేదు. యూనివర్స్ కానీ లేకపోతే వ్యక్తులు కానీ 100% అండగా ఉంటారు. ఆ ఉద్యమం ఈ రోజుకి కూడా చాలామంది నన్ను కనిదారు అప్పలనాయుడు కలిసి అప్పలనాయుడు వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో అట్లా ఆ ఉద్యమం చేసినామని నా 2-3 సార్లు కూడా బ్రాండ్ మార్క్ పేరైంది. చాలామంది ఈరోజు నేను ఎంపీ అవడానికి కూడా అదే కారణం అని చాలామంది చెప్తున్నారు. ఆ ఉద్యమే కారణం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మిమ్మల్ని నమ్మడానికి ప్రధానమైన కారణం అదే. అప్పలనాయుడు ఏది ఇచ్చినా సరే 100% చేస్తాడు, తప్పు చేయడు, అన్యాయం చేయడు, ప్రజలకి 100% అండగా ఉంటాడు.
అనేది అది కూడా ఒక బ్యాకింగ్ అని చాలామంది మిత్రులు నాకు మెసేజ్ల ద్వారా కానీ నేరుగా కలిసినప్పుడు కానీ చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.